ముందుకు రావద్దు. అరే ఆగకు, ఏం చేస్తున్నావు? ఇదిగో ఆగు, చూడన్న మాటేను. మీరు నన్ను కాపాడడానికి వచ్చారు కదా, నన్ను కాపాడడానికి. ఏమండి? ఆగు ఆగు, ముందు నేను చెప్పేది విను. నిప్పంటించేస్తాను, పక్కకెళ్ళు. తప్పుకోండి. ప్లే. అరే ఎందు ముందు ఆ ఛానల్ పెట్టవే, షో వచ్చే ఛానల్. అక్క ఈ ఛానల్లోనే వచ్చేది, ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఏదో జరిగింది. నువ్వు ఒక పని చెయ్యి, ఆ ఛానల్స్ పెట్టు, న్యూస్ వచ్చే ఛానల్స్. ఒక్క నిమిషం పెడుతున్నాను. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు మనం రాక్ స్టార్ అభిషేక్ మెహ్రా కాన్సర్ట్ వెన్యూ బయట నిలబడి ఉన్నాం. మాకు అందిన సమాచారాన్ని బట్టి కొంతమంది తీవ్రవాదులు ఆడిటోరియాన్ని మొత్తాన్ని హైజాక్ చేశారట. ఇక తలుపును లోపల నుండి లాక్ చేయడం జరిగింది. ద సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్, రాక్ స్టార్ అభిషేక్ మెహ్రా కాన్సర్ట్ మీద టెర్రరిస్ట్ అటాక్. ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్, మీరు లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు మేము నిలబడింది రాక్ స్టార్ అభిషేక్ మెహ్రా కాన్సర్ట్ వెన్యూ బయట. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి, మిస్ అవ్వకండి. నేను నీకు ముందే చెప్పాను కదా, అక్కడేదో గందరగోళం జరిగి ఉంటుంది అని. ఇన్స్పెక్టర్, ఈ డోర్ ఓపెన్ అవడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మిస్టర్ ప్రవీణ్, లోపల నుంచి గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. బహుశా వాళ్ళు ఎవరినో చంపుంటారు. ఇప్పుడు మనం ఫోర్స్ తో లోపలికి వెళ్తే వాళ్ళు ఇంకొంతమందిని చంపొచ్చు. చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అందుకనే వీళ్ళని కాపాడడానికి ఏదైనా దారి వెతకాలి. మాకున్న సమాచారం ప్రకారం వేలాది మంది షో చూడడానికి వచ్చారు. ఇక వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రవాదుల చెరలోనే ఉన్నారు. లోపల గన్ పేల్ సౌండ్ వినిపించింది, కానీ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయటకు పదండి, వెళ్ళి సామాన్లు అక్కడ పడేయండి. సామాన్లు? ప్రాణం కావాలా, సామాన్లు కావాలా? వెళ్ళండి వెళ్ళండి. ఇటువైపు రండి, ఇటువైపు రండి, తొందరగా రండి.
సైలెంట్ భయపడొద్దు, ఏమీ కాదు. అందరూ సైలెంట్ గా ఉండండి. నుంచి బయటికి వెళ్ళే దారి వెతకాలి రిషబ్. కంకం అందరు రండి, రండి. రండి, రండి. Go. మంట పెద్దదవుతుంది. ఇంకా వేరే ఏదైనా దారి వెతకాలి. రిషబ్ ఒక పని చేయి, నువ్వు కొంతమంది తీసుకెళ్లి వేరే ఎగ్జిట్ ఓకే చూడు. కమాన్ కమాన్ మీరందరూ మాతో రండి. కమాన్ గో 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 సైడ్. తను మంటలు పెద్దగా అయిపోతున్నాయి కానీ ఈ మున్ని ఎక్కడ కనిపించట్లేదు. మున్ని దగ్గర ఏమైనా నీళ్లున్నాయా? అదేమన్నా మంటలు ఆర్పగలదా? పదక్కడి నుంచి. తను వెయిట్, ఆ మున్ని అన్నయ్యకి జరిగిందంతా చెప్పేస్తే ఎలా? ఒకవేళ చెప్పినా కూడా ఇప్పుడు మనం ఏం చేయగలం అలియా? అరే ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే. కానీ ఇప్పుడు మంటలు ఎక్కువయ్యాయంటే అలియా మనం ఖచ్చితంగా చచ్చూరుకుంటాం. అప్పుడు ఈ ముందు ఎవరో మనం ఎవరో ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళాలి. కానీ లేదు బీని లేదు రా అలియా, ఇంకాసేపు ఇక్కడే ఉన్నా ఉంటే తందూరు చికెన్ అయిపోతాం. ప్లీజ్ అలియా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పద. తను కానీ అన్నయ్య ఇంకా లోపల ఉన్నాడు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. నీ ఉద్దేశం ఏంటి? అభి లోపల కూర్చుని పాట పాడుతున్నాడనా? కాదుగా, తను కూడా ఇక్కడ నుండి పారిపోయి ఉంటాడు. అది కాక అభి రాక్ స్టార్, తన్ని కాపాడడానికి పోలీసులు ఫైర్ బ్రిగేడ్ మొత్తం అందరూ వస్తారు. కానీ మన కోసం ఎవరు రారు. మనం ఇక్కడే చేస్తాం అలియా. రా అలియా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద ఇటు నుంచి. చూడు, నేను చెప్పానా ప్రవీణ్ మన దగ్గర ఏదో దాస్తున్నాడని? అక్కడేదో గందరగోళం జరిగి ఉంటుంది. ఇందు ఫోన్ ప్రవీణ్ అబద్ధం చెప్తున్నాడు. ఇవ్వక్క, నేను ఇప్పుడే చెప్తాను వాడికి. హలో ప్రవీణ్, అభి ప్రోగ్రామ్ బీకేసీ గ్రౌండ్ లోనే కదా? ఆ, నేను అక్కని తీసుకుని అక్కడికి వస్తున్నాను, సరేనా? ఇప్పుడెందుకు? మేము న్యూస్ లో అంతా చూసానులే. నేను అక్కని తీసుకొని అక్కడికి వస్తున్నాను, సరేనా? ననమ రాక్క. పద పద. అరే ఆగండి ఆగండి, కాస్త సాయం చేయండి. ఇక్కడ జరిపితే దారుంది. ఎందుకు దీన్ని నిరగొట్టాలి? వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. పిల్లల్ని ఆడవాళ్ళని పిలవండి. ఇదిగో ఇటేపు రండి. ఎవరి అమ్మాయి? ఈమెకి తన ప్రాణం గురించి ఏమాత్రం పట్టింపు లేదు. చాలా ధైర్యంగా ఉంది, మంచి అమ్మాయి అనుకుంటా. అయినా ఈ విలేజ్ లేడీ ఈ రాక్ కాన్సెప్ట్ లో ఏం చేస్తుంది? బహుశా పొరపాటున వచ్చిందేమో. ఇంకెవరు మిగలలేదుగా. ఉండండి, నేను చూస్తాను. అరే తప్పుకోండి. అరే వాళ్ళు లోపలికి వెళ్ళండి, వాళ్ళు మా వాళ్ళు. మీకే చెప్తున్నాను కదా, జరగండి, వెళ్ళండి. జరగండి. మీరందరూ సైడ్ ఆవిడ లోపలికి వెళ్ళండి, ఆవిడే మా నాన్నమ్మ. ప్లీజ్ సైడ్ సైడ్. ప్లీజ్ నాన్నమ్మ, ప్లీజ్. మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి మేము ఇక్కడికి రాకుండా ఏం చేయమంటావు చెప్పు. నువ్వేమీ చెప్పలేదు కదా. ఏడి నా మనవడు అభి ఎక్కడున్నాడు? నానమ్మ, నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనుకోలేదు. ఇప్పుడు ఏమైనా టెన్షన్ ఉండకుండా ఉంటుందా? మనం టెన్షన్ పడుతున్నాం కదా. ఈ పోలీసులు ఇక్కడ ఎందుకున్నారు? అభిని పిలువు. నానమ్మ, లోపల మంటలు అంటుకున్నాయి. కానీ మీరేం కంగారు పడకండి, ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు వచ్చేస్తున్నారు. కొంతమంది లోపల నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు చెప్పారు టెర్రరిస్టులు ఏమీ చేయలేదని. వాళ్ళ బాంబ్ డిఫ్యూజ్ అయిపోయిందంట. ఇక అభి కూడా ఇప్పుడు వస్తుండొచ్చు. మీరు రండి నానమ్మ. నువ్వు టెన్షన్ పడకు. కమాన్, త్వరగా రండి. అందరూ బయటకు వచ్చేసినట్టు. ఆల్మోస్ట్. ఈ కరణ్ ఎక్కడున్నాడు? కరణ్ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు. సార్ కరణ్ సార్ అటువైపు వెళ్ళారు. వాట్? అవును సార్, నిప్పంటుకున్న వైపే వెళ్ళారు. ఇటు బయటికి వెళ్ళే తలుపులన్నీ మంటలు అంటుకున్నాయి, అందుకే అటువైపు వెళ్ళారు. పదండి సార్. కరణ్ నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళాడు? నేను కూడా ప్రజ్ఞని వెతకాలి, తను ఇక్కడే ఉండాలి. నేను చూసాను తన్ని. ఇప్పుడు తను ఎక్కడుందో బయటకు వెళ్ళిందో తెలియదు. తను ఎలా ఉంటుంది? మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా? ఉంది, ఇదిగో ఫోటో. ఈ అమ్మాయి అయితే ఆ అమ్మాయే, ఇందాక అక్కడ ఉంది. నువ్వు చూసావు తన్ని? చూశాను. ఈ అమ్మాయిని అక్కడ చూశాను నేను ఇందాక. ఇప్పటిదాకా జనాన్ని సేవ్ చేయడంలో నాకు సాయం చేసింది. ఇన్ఫాక్ట్ షీఈ్ అ వెరీ బ్రేవ్ గర్ల్. తనే ప్రజ్ఞ, నేను తన కోసం వెతుకుతున్నాను. తను
నా ప్రాణం, నా ప్రజ్ఞ, నా పుగ్గి, నా ప్రేమ ఎటుపక్క నువ్వు ఇటుపక్కకు వెళ్ళింది. నేను తను తీసుకొస్తాను. సార్ పదండి సార్, మనం బయటికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి సార్. నో, నువ్వు వెళ్ళి, నేను అభి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ సార్ అది నువ్వు వెళ్ళు. ఇట్స్ అన్ ఆర్డర్. కమాన్, గో 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 గో. ప్రజ్ఞ, ప్రజ్ఞ, ప్రజ్ఞ. ప్రజ్ఞ, ప్రజ్ఞ. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నన్ను వదిలేసి అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత కలిస్తే ఇలాగైనా కలిసేది? ఏ ప్రజ్ఞ, నువ్వు ఓకేనా? ప్రజ్ఞ, అభి, ప్రజ్ఞ, నువ్వు బానే ఉన్నావు? అభి, అభి, మంటలు బాగా ఎక్కువైపోయి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేకు, మెల్లగా లేకు, నా చేయి పట్టుకో. అమ్మమ్మ వాళ్ళిద్దరూ అలా కంగారుగా ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. కొంపదీస్ అభి కాన్సర్ట్లో ఏమైనా జరిగిందా ఏంటి? మా రిపోర్టర్స్ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే సమాచారం అందించారు. అక్కడ జరిగిన ఉగ్రవాదుల దాడిలో పబ్లిక్ అందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. టెర్రరిస్టులు ఇద్దరు సంఘటనా స్థలంలో చంపబడ్డారు. ఇక ఈ సందర్భంలో ఆడిటోరియంలో మంటలు అంటుకున్నాయి. My మన God. రాక్ స్టార్ అభి ఇంకా కొంతమంది ఆ మంటల్లో అభి కాన్సర్ట్ లో దాడి జరిగిందంట. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆది గారు, సమాచారం మావి గారు, తెలియదు. తొందరగా రండి. మన రాజ్, రిపోర్టర్స్ రాజ్, అక్కడ వచ్చి ఏం చూడండి జరుగుతుందో టీవీలో మనం ఏం న్యూస్ వస్తుందో. అరే వైశాలి, ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు? అరే ఎందుకు అరుస్తున్నావు? ఇలా అరవటం ఏమైనా పద్ధతిగా ఉందా? ఎలా అరుస్తోందంటే ఏదో కొంపలు అడ్డుకుపోయినట్టు. కొంపలే అంటుకున్నాయి. చూడండి, చూడండి, అటు టీవీ చూడండి. చూపించడానికి పిలిచావా మమ్మల్ని? అయ్యో కాదు, ముందు అటు చూడండి, న్యూస్ లో ఏమొస్తుందో. దీనికి నువ్వెందుకు టెన్షన్ పట్టాం? ఎక్కడో చోట మంటలు అంటుకుంటూనే ఉంటాయి. చూడండి ఎలా టెన్షన్ పడుతోందో, ఏదో దీని పుట్టిలు తగలబడిపోయినట్టు. నా పుట్టింట్లో కాదు, అవి కాన్సర్ట్ లో మంటలు అంటుకున్నాయి. చూడండి, అక్కడ ఏంటి? టెర్రరిస్టులు దాడి చేశారంట. టెర్రరిస్టులు లోపలికి చొరబడ్డారంట. అభి కాన్సర్ట్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందా? నేను ఇదే మీ అందరికి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అక్కడ మంటలు అంటుకున్నాయని. ఏదో దేవుడి దయవల్ల అందరూ క్షేమంగానే ఉన్నారు, కానీ ఇంకా కొంతమంది మన అభి ఇంకా మంటల్లోనే చిక్కుకున్నారంటండి. లేదు లేదు వైశాలి, నువ్వు వేరే ఏదో ఛానల్లో న్యూస్ చూసుంటావు. మంటలు ఎక్కడో అంటుకొని ఉంటాయి, ఇంకెక్కడో దాడి జరిగి ఉంటుంది. నువ్వు వాటిని అభి షోకి లింక్ చేస్తున్నావు. లేదు మావి గారు, దీనిలోనే చూపించారు. ఇప్పుడు ఇదిగో మీరే చూడండి. సరే వేరే ఛానల్ కానీ ఇక్కడ వేరే ఏదో వస్తుందిగా. లేకపోతే పదే పదే అదే న్యూస్ చూపిస్తారా ఏంటి? ఇదేనా లేక వేరే ఏదో ఛానల్లోనా? అదిగో చూడండి. అందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చేశారు. కానీ రాక్ స్టార్ అభి ఇంకా షో ఆర్గనైజర్ ఇప్పటికీ లోపలే చిక్కుకుని ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. అసలు ఏం జరిగిందో తెలియటం లేదు. అభికేం కాదు, ప్రవీణ్, నువ్వు మా అభికి. దగ్గర ఎందుకు నిలబడ్డావు? అక్కడికి వెళ్ళి తెలుసుకో. వెళ్ళు, వాళ్ళని అడుగు. మీరంతా ఎక్కడేం చేస్తున్నారు? మీరందరూ లోపలికి వెళ్ళాలి కదా.
చూడండి, ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న మంటల్ని కంట్రోల్ చేయలేకపోతే మనలో ఎవరూ లోపలికి వెళ్ళలేము. అభి ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ప్రజ్ఞవతిని కాపాడాలి. ప్లీజ్ అభి, ఏదో ఒకటి చేసి వెంటనే బయటకు వచ్చాయి. ఇదిగో బాబు, చూడు చూడు, ఆ మంటల్ని ఆపండి ప్లీజ్. ప్లీజ్, దయచేసి ఆ మంటల్ని ఆపండి బాబు. నా మనవడు లోపల ఉన్నాడు. వెళ్ళి బాబు. పోనీలే అలియా, మంచి జరిగింది. ఏ పని కోసమైతే మనం ఇక్కడికి వచ్చామో ఆ పని దానికదే అయిపోయింది. అన్నట్టు నువ్వు ఒక విషయం నోటీస్ చేసావా? ఆ మున్ని గారి ప్రజ్ఞ గాని వీళ్ళు మనల్ని ఢీ కొట్టాలని ప్రయత్నించారు. వాళ్ళే స్వయంగా అంతమైపోయారు. ఇప్పుడు చూడు, మున్ని శవం కూడా దొరుకుతూ లోపలే కాలిపోతుంది. ప్రజ్ఞ శవం ఎలా దొరకలేదు అలా. నీ మైండ్ చెడిపోయిందా ఏంటి? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించు. నీకు రిలీజ్ అవుతుంది ఇప్పుడు మున్నితో పాటు అన్నయ్య కూడా లోపలే ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు అన్నయ్యకి ఏదైనా జరిగితే అప్పుడు అసలు నీ గురించి నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ రోజు నాకు క్లియర్ చేయి. ఏ అభి అయితే మనల్ని రోడ్డు మీదకి లాగి నిలబెట్టాడో అతని గురించి ఆలోచిస్తావా నువ్వు? ఐ మీన్, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ మనసులో అభి మీద ద్వేషం ఉందా లేక అన్నయ్య మీద ప్రేమ? తను జస్ట్ షట్ అప్, జస్ట్ షట్ అప్. అభి, ఇక్కడ ఎలాంటి దారి లేదు బయటికి వెళ్ళిపోవడానికి. ఏదో ఒక దారి ఉంటుంది. ఏమీ లేదు అభి. ఏయ్, కుట్టి నీకేం కాదు, నేనున్నానుగా. అన్నయ్య, కరణ్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను బయటికి వెళ్ళడానికి దారి వెతకానన్నయ్య. ఎక్కడా? అక్కడి నుంచి. అరే కానీ మేం పైకి ఎలా రావాలి? దానికి కూడా దారుంది. దేని ద్వారా? Fantastic. అభి, లెట్స్ గో. లేదు రిషబ్, నేను ప్రజ్ఞని ఇలా పట్టుకుని పైకి ఎక్కలేను. నువ్వు ఒక పంచి, నువ్వు వెళ్ళు, నువ్వు తొందరగా ఎక్కగలవు. అభి, ఈ షోని ఆర్గనైజ్ చేసింది నేను. మీ సెక్యూరిటీ బాధ్యత నాది. ప్లీజ్ మీరు తొందరగా పడండి. నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి అస్సలు వెళ్ళను. నీకేమైనా ప్రమాదం జరిగితే ఎలా? అభి ప్లీజ్, ప్రజ్ఞ ఆరోగ్యం బాగోలేదు. మీరు తన ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య, మీరు ముందు అనుకుంటూ కూర్చుంటే తాడు కూడా మంట అంటుకుంటుంది. అప్పుడెవరు పైకి రాలేరు. అందుకని కమప్ ఫాస్ట్. జాగ్రత్త, జాగ్రత్త. నన్ను పట్టుకో, గట్టిగా పట్టుకో, వదలొద్దు. కమ్. నాకైతే ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. మన ప్రజ్ఞ మళ్ళీ తిరిగి వచ్చిందని. నానమ్మా, నాకెలా అనిపిస్తుందంటే ఏదో కళ కట్టున్నట్టు. ఏం చెప్పాను నేను చెప్పానుగా ప్రజ్ఞ తిరిగి వస్తుందని. నా మనసు నాకు అబద్ధం చెప్పదు. నా నమ్మకం ఎప్పటికీ తప్పయ్యే ప్రసక్తి లేదు నానమ్మా. అవును, అది సరే. కానీ బాబు, ప్రజ్ఞకేమైంది అసలు? ప్రజ్ఞ ఇలా ఎందుకు స్పృహ తప్పింది? అది నానమ్మా, లోపల అక్కడ మంటలు అంటుకున్నాయిగా, సో ఎక్కువ పొగ పీల్చడం వల్ల స్పృహ తప్పింది. అయితే మరి ప్రజ్ఞ కోలుకుంటుందిగా? అవునానమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. నా పక్కనే ఉందిగా. అక్క, నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు సర్లకి తెలిసిందనుకో ప్రజ్ఞ బ్రతికే ఉందని. అప్పుడమ్మ సంతోషంతో పిచ్చిదైపోతుంది. సరళ అంటే అయితే ప్రజ్ఞవతిని చనిపోయిందని నమ్మేసింది. ఇప్పుడు వదిని ఎదురుగా చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ఇక మన ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇద్దరే. వాళ్ళలో ఒకరు సూసైడ్ బాంబర్
అండ్ థ్యాంక్ గాడ్ ఈ కాన్సెప్ట్ అభిదైంది. ఒకవేళ అభి లేకపోయింటే ఆ టెర్రరిస్ట్ ఇద్దరు తమ మిషన్లో సక్సెస్ అయ్యేవాళ్ళు. ఆయన సమయస్ఫూర్తితో తన తెలివితేటలతో బ్లాస్ట్ జరగకుండా కాపాడారు. అండ్ యూ షుడ్ థ్యాంక్ టు హిమ్. ఓకే, థ్యాంక్ యూ. రిషబ్, థ్యాంక్స్ మీ తమ్ముడు కూడా చెప్పు. అక్కడున్న అందరి ప్రాణాలు నేను కాపాడితే మీ తమ్ముడు మన ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. ఒకవేళ ప్రజ్ఞకి ఏమైనా జరుగుంటే నేను కూడా బతికేవాడిని కాదు.